హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు నుండి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులను ప్రారంభించబోతున్నాము. మొదటి క్లాస్ వచ్చి ఈ రోజు ఈవినింగ్ 8 PM కి మనకు జరగబోతుంది. కాబట్టి మీలో ఎవరికైనా మా క్లాసులు ఎలా ఉంటాయి, మా అప్రోచెస్ ఎలా ఉంటాయి, మా క్లాసులు ఇచ్చే కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎంత క్వాలిటీతో ఉంటుంది అనే సందేహాలు ఉంటే ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మా అప్రోచెస్, మా క్వాలిటీ గురించి తెలుసుకోండి. తెలుసుకున్నాక మీకు నచ్చితే ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ క్లాస్కి అటెండ్ అవ్వడానికి మీకు లింక్ ఈ టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ కన్నా కాల్ చేస్తే మీకు క్లాస్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది. క్లాస్కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు కొత్త అంశాలు, ఒక కొత్త అప్రోచెస్ తెలిసే అవకాశం అయితే ఈ క్లాస్లో మీకు దొరుకుతుంది. ఓకేనా? అయితే ఈ రోజు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ లో ఉన్న ఒక అంశం గురించి చర్చించుకోబోతున్నాం. ఆ అంశం ఏంటంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ కి నెక్స్కార్ 19 అనే థెరపీ ద్వారా క్యూర్ చేయడం జరిగింది అన్నట్టు మనం విన్నాం. అయితే ఈ నెక్స్కార్ 19 అంటే ఏంటి, దానికి కార్ టీ సెల్ థెరపీకి ఉన్న సంబంధాలు ఏంటి, ఈ రెండు ఒకటేనా లేదంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా, ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటి, నెక్స్కార్ 19 ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మనకు తెలియాలి. అవి ఏంటంటే, మనకి హ్యూమన్ బాడీస్ లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ప్యాథోజెన్స్, అలాగే యాంటీజెన్స్, తర్వాత రిసెప్టర్స్, తర్వాత యాంటీబాడీస్, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్. ఓకేనా? వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్కార్ 19 థెరపీకి కానీ కార్ టీ సెల్ థెరపీస్ కానీ రిలేషన్ ఉంటుంది. అందుకోసం వీటి గురించి తెలుసుకుంటే మనకి ఆ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్యాథోజన్స్ అంటే ఏంటి? ప్యాథోజన్స్ అంటే ఏంటంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. హ్యూమన్ బాడీలో డిసీజ్ ని కాజ్ చేసే ఏజెంట్స్ ప్యాథోజన్స్ అంటారు. లైక్ వైరస్, అలాగే మనకి బ్యాక్టీరియా, ఇలాంటివన్నీ మనకు ప్యాథోజన్స్ గా కనిపిస్తాయి. అయితే ఈ ప్యాథోజన్ సర్ఫేస్ మీద కొన్ని టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్యాథోజన్ సర్ఫేస్ మీద కొన్ని ఉంటాయి అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథోజన్ అనుకుంటే దాని సర్ఫేస్ మీద ఉంటాయి. ఆ సర్ఫేస్ పైన ఉండే వాటిని యాంటీజెన్స్ అంటారు. ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ప్యాథోజన్. ఇవి ఏం చేస్తాయంటే వైట్ బ్లడ్ సెల్స్ ని ట్రిగర్ చేస్తాయి. అంటే మేము డిసీజ్ కాజ్ చేయబోతున్నాము, లేదా డిసీజ్ ని క్రియేట్ చేస్తాం హ్యూమన్ బాడీలో, రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు అన్నట్టు ఇవి మనకి యాంటీజెన్స్ వైట్ బ్లడ్ సెల్స్ ని ట్రిగర్ చేస్తాయి అనమాట. ఓకేనా? ఇవి యాంటీజెన్స్. నెక్స్ట్ రిసెప్టర్స్. రిసెప్టర్స్ ఏంటంటే ఇవి వైట్ బ్లడ్ సెల్ సర్ఫేస్ మీద ఉంటాయి. ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. ఒక మన హ్యూమన్ బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్ సర్ఫేస్ మీద ఉండే ఒక సెన్సార్ సిస్టమ్ లాంటి వాటిని రిసెప్టర్స్ అంటారు. ఇవి సెన్సార్ సిస్టమ్స్ అనమాట. సెన్సార్ సిస్టమ్స్. ఇవి ఏం చేస్తాయి, ఆ యాంటీజెన్స్ ఏవైతే డిసీజ్ కాజింగ్ ఏజెంట్ దగ్గర ఉన్న యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసి మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. పాస్ చేసి ఇలా యాంటీజెన్స్ రాబోతున్నాయి, డిసీజ్ క్రియేట్ అవబోతుంది, సిద్ధంగా ఉండండి అని ఈ రిసెప్టర్స్ ఒక సెన్సార్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయి. అప్పుడు మనకి బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ డెవలప్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఏంటంటే మనకి యాంటీజెన్స్ ఉన్నాయి కదా, అటాకర్స్ ఆఫ్ యాంటీజెన్స్. ఆ ఏవైతే యాంటీజెన్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేయడం కోసం వైట్ బ్లడ్స్ తయారు చేసే వాటిని యాంటీబాడీస్ అంటారు. ఇవి మనకి నేచురల్ గా క్రియేట్ అవుతాయి, అలానే మనం ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేసి హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేయొచ్చు. అయితే ఈ యాంటీబాడీస్ కి యాంటీజెన్స్ కి సంబంధం ఎలా ఉంటుందంటే, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి ఈ యాంటీజెన్స్ అనేవి. సో ఆ యాంటీజెన్స్ తో పోరాడాలి అంటే యాంటీబాడీస్ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ లో మాత్రమే పనిచేస్తాయి. ఒక టైప్ ఆఫ్ షేప్ లో ఉన్న యాంటీబాడీస్ ఆ టైప్ ఆఫ్ షేప్ లో ఉన్న యాంటీజెన్స్ మాత్రమే పనిచేస్తాయి, రిమైనింగ్ వాటి మీద పనిచేయవు. కాబట్టి ఈ విధంగా ప్యాథోజన్స్ డిసీజ్ క్రియేట్ చేస్తే ఆ డిసీజ్ అనేది యాంటీజెన్స్ ద్వారా క్రియేట్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఆ దాన్ని రిసెప్టర్స్ సెన్సర్ చేస్తాయి, అంటే ఐడెంటిఫై చేసి వైట్ బ్లడ్ సెల్స్ చెప్తాయి. అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి. ఈ విధంగా ఇది మొత్తం అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూనే సిస్టమ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం వైట్ బ్లడ్ సెల్స్ గురించి కూడా మనం కొంత బేసిక్ డేటా అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి మనకు వైట్ బ్లడ్ సెల్స్ 2 టైప్స్ అనమాట. ఒకటి టీ సెల్స్ అని ఉంటాయి, అలానే
బి సెల్స్ అని ఉంటాయి. ఈ టీ సెల్స్ ఏంటంటే డైరెక్ట్లీ ఏదైతే యాంటీజెన్ కానీ డిసీజ్ కాజింగ్ ఫారెన్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ గా అటాక్ చేసి కిల్ చేస్తాయి. ఈ టీ సెల్స్ డైరెక్ట్లీ అటాక్ అండ్ కిల్ ద ఫారెన్, అంటే బయట నుంచి వచ్చే ఇన్వేడర్స్. బయట నుంచి అంటే వేరే దేశాల నుంచి కాదండి, హ్యూమన్ బాడీలోకి బయట నుంచి డిసీజ్ కాజింగ్ చేయడానికి వచ్చే వాటిని డైరెక్ట్ గా అటాక్ చేసి కిల్ చేస్తాయి అనమాట బి సెల్స్. ఈ బి సెల్స్ ఏం చేస్తాయి అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. బాడీలో అవసరమైన వాటిని బేస్ చేసుకొని యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేసి మొత్తం హ్యూమన్ బాడీ మొత్తం వీటిని సర్క్యులేట్ చేస్తూ ఎక్కడైనా డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయా, ప్యాథోజన్స్ ఉన్నాయని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కిల్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇవి బేసిక్ పాయింట్స్. ప్యాథోజన్స్ అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏంటి, రిసెప్టర్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటండి. ఇప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ లో మనం టీ సెల్స్, బి సెల్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి మనకి హ్యూమన్ బాడీలో ఉన్న బోన్ మ్యారోలో ఆరిజినేట్ అవుతాయి. బోన్ మ్యారోలో ఆరిజినేట్ అవుతాయి. ఆరిజినేటెడ్ బోన్ మ్యారో. ఓకేనా. ఇవి బేసిక్. ఈ బేసిక్ పాయింట్స్ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం చెప్పబోయే థెరపీ గురించి మనం కొంత బేసిక్ అవగాహన అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ కార్ టీ సెల్ థెరపీ, చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అన్నమాట. అసలు ఈ థెరపీ ఏంటి, దేనికి ఉపయోగిస్తారు, ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయింది, ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా న్యూస్ లో ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్యులర్ ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ that uses T cells that genetically altered in a lab to enable them in locating and destroying cancer cells more effectively. ఈ కార్ టీ సెల్ థెరపీ దేనికి ఉపయోగిస్తారండి, క్యాన్సర్ ని ట్రీట్ చేయడం కోసం ఉపయోగిస్తారు, క్యాన్సర్ ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇది చదివాము, ఇది మీకు అర్థం కాకపోతే కొద్దిగా ఏంటిది అంత టెక్నికల్ గా ఉందని రావచ్చు. బేసిక్ గా మనం చూసుకుంటే ఏంటంటే హ్యూమన్ బాడీలో ఉన్న టీ సెల్స్ ని, హ్యూమన్ బాడీ ఇప్పుడు ఆల్రెడీ మనకు వైట్ బ్లడ్ సెల్స్ లో 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా, హ్యూమన్ బాడీలో ఉన్న టీ సెల్స్ ని బయటికి తీసి ల్యాబ్ లో జెనెటికల్లీ ఆల్టర్ చేస్తారు. మళ్ళీ దాన్ని తీసుకువచ్చి హ్యూమన్ బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అంటే ఇక్కడ మనకి యాంటీబాడీస్ గా దీన్ని డెవలప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఆల్రెడీ బాడీలో ఉన్న యాంటీజెన్స్ తో పోరాడి ఆ డిసీజ్ కాజింగ్ ఏదైతే జరగబోతుందో దాన్ని స్టాప్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో కార్ అంటే ఏంటంటే చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ థెరపీ. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారండి, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఒక పర్సన్ కి క్యాన్సర్ వచ్చింది. ఆ పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. తీసుకొని దాంట్లో నుంచి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పర్సన్ నుంచి బ్లడ్ తీసుకుంటారు. దాంట్లో నుంచి ఆ బ్లడ్ లో నుంచి టీ సెల్స్ అనేవి సపరేట్ చేస్తారు. ఓకేనా. ఆ టీ సెల్స్ ని ల్యాబ్ కి తీసుకెళ్లి, సెకండ్ స్టేజ్ ఏంటంటే ఆ టీ సెల్స్ ని ల్యాబ్ కి తీసుకెళ్లి వాటిని జెనెటికల్లీ ఆల్టర్ చేస్తారు. జెనెటికల్లీ ఆల్టర్ చేయడం ఏంటంటే ఆల్రెడీ మన బాడీలో ఏ విధమైన ఒక ప్యాథోజన్స్ ఎంటర్ అయ్యాయో దానికి ఆపోజిట్ సిస్టమ్ లాగా వీటిని తయారు చేస్తారు. డిఫరెంట్ గా తయారు చేసి వాటితో పోరాడే విధంగా వీటికి శక్తి తయారు చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇవి వెళ్ళి ఆ సెల్స్ తో పోరాటం అనేది చేయడం అనేది మనకు కనిపిస్తుంది. సో సెకండ్ స్టేజ్ లో జెనెటికల్లీ ఆల్టర్ చేస్తారు. అదే మనకి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ గా వీటిని మనకి తయారు చేయడం అనేది కనిపిస్తుంది. అవి ఏమవుతాయి అంటే నెంబర్ ఆఫ్ గా ఫామ్ అవుతాయి. మనకి కొన్ని ఒకటి శాంపిల్ గా తయారు చేస్తారు. దాని తర్వాత కాలంలో నెంబర్ ఆఫ్ రిసెప్టర్స్ గా మనకి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ తయారు చేసిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ హ్యూమన్ బాడీలో 4th స్టేజ్ లో ఇంజెక్ట్ చేస్తారు. హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్తగా వచ్చిన యాంటీజెన్ రిసెప్టర్స్ వచ్చేసరికి వాటితో పోరాడి ఈ క్యాన్సర్ రాకుండా హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. ఈ విధంగా కార్ టీ సెల్ థెరపీ అనేది మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందండి, హ్యూమన్ బాడీలో నుంచి బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ లో నుండి టీ సెల్స్ సపరేట్ చేసి ఆ టీ సెల్స్ ని ఆ టీ సెల్స్ లో జెనెటికల్లీ ఆల్టర్ చేసి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ గా తయారు చేస్తారు. ఆ రిసెప్టర్స్ ని తీసుకొచ్చి మళ్ళీ హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేస్తారు. హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేశాక ఈ హ్యూమన్ బాడీలో ఉన్న ఆల్రెడీ ప్యాథోజన్ క్రియేటింగ్ ఏజెంట్స్ తో ఇవి పోరాటం చేసి అంటే వాటిని డిస్ట్రాయ్ చేసి ఆ డిసీజ్ అనేది రాకుండా అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ థెరపీ అనేది మిగతా ఏ క్యాన్సర్స్ కి ఇంకా అప్లై అవ్వలేదండి. ఓన్లీ ఇది మనకి బ్లడ్ క్యాన్సర్ కి మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇది బేసిక్ గా కార్ టీ సెల్ థెరపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఐ థింక్ ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్కార్ 19 థెరపీ గురించి తెలుసుకుందాం. నెక్స్కార్ 19 థెరపీ అంటే ఏంటి? నెక్స్కార్ 19 థెరపీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కార్ టీ సెల్ థెరపీ. ఇప్పుడు కార్ టీ సెల్ థెరపీలో ఏదైతే ఫంక్షనిజం ఉందో, ఏదైతే టెక్నిక్ యూజ్ చేస్తున్నారో అదే టెక్నిక్ నెక్స్కార్ 19 అనేది కూడా యూజ్ చేస్తుంది.
సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇదంతా కార్టిసెల్ థెరపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఒక పార్ట్ ఒక టైపే నెక్స్కార్ 19 థెరపీ అనేది మనకు ఒక పార్ట్ గా మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎందుకోసం తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ డిజైన్ టు టార్గెట్ క్యాన్సర్ సెల్స్ దట్ క్యారీ CD19 ప్రోటీన్. ఈ CD19 ప్రోటీన్ క్యారీ చేసే క్యాన్సర్ సెల్స్ ని టార్గెట్ చేస్తూ వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం తీసుకొచ్చిందే ఈ నెక్స్కార్ 19 థెరపీ అనే టెక్నిక్ అనమాట. నెక్స్కార్ 19 థెరపీ అనే టెక్నిక్. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇండిజీనియస్లీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇమ్యునోక్యాట్. ఇమ్యునోక్యాట్ అనే సంస్థ ఈ నెక్స్కార్ 19 అనే థెరపీని డెవలప్ చేసింది. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఐఐటి బాంబేలో ఒక ఇంక్యుబేటెడ్ సెంటర్ గా మనకి ఉంది. సో ఓవరాల్ గా ఈ నెక్స్కార్ 19 అనేది CD19 ప్రోటీన్ క్యారీ చేసే క్యాన్సర్ సెల్స్ ని టార్గెట్ చేస్తూ వాటిని డిస్ట్రాయ్ చేయడానికి తీసుకొచ్చిన థెరపీగా చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఇండిజీనియస్ అండి. ఇది ఫారెన్ టెక్నాలజీ కాదు. మన భారతదేశంలోనే ఇండిజీనియస్ గా మన దేశంలో తయారు చేసింది. ఇది మనకి ఐఐటి బాంబేలో ఉన్న ఇంక్యుబేటెడ్ కంపెనీ అయిన ఇమ్యూనోక్యాట్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ నెక్స్కార్ 19 ద్వారా ఏం జరుగుతుందంటే ఇట్స్ టార్గెట్స్ లుకేమియా అండ్ బీసెల్ లింఫోఫోమస్ అనమాట. అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. ఈ బ్లడ్ క్యాన్సర్స్ ని టార్గెట్ చేయడం కోసం ఈ నెక్స్కార్ 19 అనేది యూజ్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ ఓకే. తర్వాత ఇది మనకి జనరల్ గా ఇప్పుడు చెప్పుకున్నాం ఏమని కార్టిసెల్ థెరపీ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా నెక్స్కార్ 19 కూడా వర్క్ అవుతుంది. ఎలా కార్టిసెల్ థెరపీలో కానీ నెక్స్కార్ 19 లో కానీ ఏంటంటే టీ సెల్స్ ని ఆ పేషెంట్ బాడీలో తీసుకొచ్చి దాన్ని జెనెటికల్లీ ఆల్టర్ చేసి దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ అదే పేషెంట్ బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని ద్వారా అక్కడ ఉన్న ఈ CD19 ప్రోటీన్ క్యారీ చేసే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి కదా వాటిని టార్గెట్ చేస్తూ వాటిని డిస్ట్రాయ్ చేసి ఆ క్యాన్సర్ అనేది బాడీలో జనరేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇది మనకి ఈ నెక్స్కార్ 19 థెరపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ లో భాగంగా మనం చాలా సార్లు కీమోథెరపీ అనే పాయింట్ ని కూడా మనం వింటాం. కీమోథెరపీకి ఈ కార్టిసెల్ థెరపీకి ఏంటి సంబంధాలు, ఏ విధమైన డిఫరెన్స్ ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ కీమోథెరపీ ఏంటంటే ఇవి డ్రగ్స్ యూజ్ అంటే మెడిసిన్స్ యూజ్ చేసి తగ్గిస్తారు. అంటే ఒక ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇలా మెడిసిన్స్ ఇస్తూ క్యాన్సర్ ని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తారు. బట్ ఈ టీసెల్ థెరపీలో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ టీ సెల్స్ ని ఆల్టర్ చేసేస్తారు. ఆ ఏదైతే ప్యాథోజన్ క్రియేట్ చేసే సెల్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేసే విధంగా వీటిని ల్యాబ్ లో ఆల్టర్ చేసి డైరెక్ట్ వాటి మీద అటాక్ చేసే విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ కార్టిసెల్ థెరపీ అయినా కానీ నెక్స్కార్ 19 థెరపీకి సంబంధించిన టెక్నిక్ అయినా కానీ బ్లడ్ క్యాన్సర్ ని డిస్ట్రాయ్ చేయడానికి, బ్లడ్ క్యాన్సర్ రాకుండా తగ్గించడానికి వాడుతున్న టెక్నిక్స్ గా మనము చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హై ప్రెసిషన్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ పర్సన్ స్పెసిఫిక్ గా, అలానే ఇంకొకటి ఏంటంటే హై యాక్యురేట్ గా. ఇప్పుడు మనకి కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే యాక్యురేట్ గా తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంది. 99% ఆ పర్సన్ కి క్యాన్సర్ తగ్గే అవకాశం మనకి ఈ థెరపీస్ ద్వారా మనకు కనిపిస్తుంది. అలానే సింగిల్ ఆఫ్ ఫ్యూ ఇన్ఫ్యూజన్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకేసారి ఆ టీ సెల్స్ ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆల్టర్ చేసి మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారు. 99% అక్కడ తగ్గిపోద్ది అనమాట, అతనికి క్యాన్సర్ అనేది తగ్గిపోద్ది. లేదనుకుంటే ఇంకొకసారి, అంతే తప్పితే గానీ ప్రతిరోజు అలాగే ఇదే లాంగ్ జర్నీ లాగా అయితే మనకు ఉండదు. సో సింగులర్ ఫ్యూ ఇన్ఫ్యూజన్ ట్రీట్మెంట్, సో టైం కలిసి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా మనకు అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే ఆ పర్సన్ స్పెసిఫిక్ గా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ టీ సెల్స్ ని తీసి వాటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఇవి ప్రధానమైన అడ్వాంటేజ్లుగా మనకి ఈ సెల్ థెరపీ ద్వారా మనకు తెలుస్తుంది. అలానే వీటికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ప్రొలిఫరేషన్ ఆఫ్ కార్టీ సెల్స్ లీడ్ టు సైటోకైనిన్ రిలీజ్ సిండ్రోమ్, అంటే దీన్ని సిఆర్ఎస్ అంటారు అనమాట, సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. ఈ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ సైటోకైన్ ఏంటనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సైటోకైన్ ఏంటంటే ఇట్ ఈజ్ అలారం సిస్టమ్ అనమాట, బాడీలో అలారం సిస్టమ్. దేనికండి ఈ బాడీలో అలారం సిస్టమ్ అంటే ప్యాథోజన్ అటాక్స్ ని అలారం అంటే గుర్తిస్తాయి అనమాట. ఇవి ప్యాథోజన్ అటాక్స్ ని గుర్తించి యాంటీబాడీస్ ని డెవలప్ చేయమని చెప్తుంది. సో సైటోకైనిన్స్ అనేవి మన బాడీలో ఒక అలారం సిస్టమ్స్ గా మనకు కనిపిస్తాయి. అయితే ఇవేమవుతాయి, అది అవసరంకి తగ్గట్టుగా ప్యాథోజన్స్ ఎన్ని వస్తున్నాయో వాటికి తగ్గట్టుగా రిలీజ్ అయితే బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ కార్టిసెల్ థెరపీ ద్వారా ఏమవుతున్నాయంటే సైటోకైనిన్ ఎక్కువ రిలీజ్ అయిపోతున్నాయి అనమాట, అవసరానికి మించి రిలీజ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది.
ఆర్గాన్ డ్యామేజ్ అంటే మనకు ప్రధానంగా లంగ్స్ అండ్ కిడ్నీస్, ఇవి ప్రధానంగా డ్యామేజ్ అవుతున్నాయి. సో ఆ సైటోకైనిన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే రిలీజ్ ఆఫ్ సైటోకైన్స్ హెవీలీ లేదా మోర్ రిలీజ్ ఆఫ్ సైటోకైనిన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ సిండ్రోమ్ రావడానికి కూడా మనకి ఈ కార్టిసెల్ థెరపీ ద్వారా మనకి అవకాశం ఉంది. ఇది డిసడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే న్యూరలాజికల్ టాక్సిటీ అంటే హ్యూమన్ న్యూరాన్స్ కి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు. అంటే ఆలోచించే విధానంలో కానీ లేదనుకుంటే వాళ్ళు చేసే పనుల్లో కానీ ఇలాంటి డిజీనెస్ ఇలాంటివన్నీ వాళ్ళకి న్యూరలాజికల్ టాక్సిటీస్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ టెక్నిక్ లేదా ఇట్స్ ఏ గుడ్ టెక్నాలజీ. బట్ అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఏ ఏ టెక్నిక్ తీసుకున్నా ఏ కొత్త థెరపీ తీసుకున్నా దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వీటిని మనం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది ఒక ఏంటంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదండి ఓవరాల్ గా కార్టిసెల్ థెరపీ అన్నా నెక్స్కార్ 19 థెరపీ అన్నా రెండు ఒకటే అండి. దాని టెక్నిక్ ను ఉపయోగించుకొని నెక్స్కార్ 19 అనేది ఇండిజీనియస్ గా డెవలప్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్ గా ఈ రెండు టాపిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు యాజ్ పర్ అవర్ అప్రోచ్ ఇప్పటి వరకు మనం ఏం చేసామండి, రీడ్ చేసాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రైట్. ఈ కాన్సెప్ట్ ని ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఎలాంటి క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేపు పొద్దున్న రాబోయే ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం. ఓకేనా? ఇదండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు. సో ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి. చదివిన తర్వాత మీకు ఇందులో ఆన్సర్ చేయండి. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. తర్వాత మనం దేని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఐ థింక్ మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని ఇన్కరెక్ట్ ఉన్నాయి చూసుకోండి, వెరీ కేర్ఫుల్. ఇన్కరెక్ట్ ఎన్ని అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, కార్ టీ సెల్ థెరపీ ఈజ్ కరెంట్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. కరెక్ట్ గా చదవండి. కార్ టీ సెల్ థెరపీ ఈజ్ కరెంట్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. రైటా రాంగ్? కాదండి, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కాదు. ఇది ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్ లో మిగతా వాటికి కూడా యూజ్ అవ్వచ్చేమో, బట్ ప్రెసెంట్ అయితే బ్లడ్ క్యాన్సర్ కి మాత్రం యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్, నెక్స్కార్ 19 వాజ్ డెవలప్డ్ ఇండిజీనియస్లీ ఇన్ ఇండియా బై ఇమ్యూనోకాట్. ఇమ్యూనోకాట్ అనే వాళ్ళు ఇండిజీనియస్ ఇండియాలో నెక్స్కార్ 19 అనే టెక్నిక్ ని డెవలప్ చేశారు అన్నారు. చదివామా? ఎస్ చదివాము. కాబట్టి ఇట్స్ ఏ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆల్ లింఫోసైట్స్ బిగిన్ ది డెవలప్మెంట్ ఇన్ ద బోన్ మ్యారో. లింఫోసైట్స్ అంటే ఏంటండి? వైట్ బ్లడ్ సెల్స్. ఆల్ అంటే మనకి టీ సెల్స్ అండ్ బి సెల్స్. ఇవన్నీ ఎక్కడ డెవలప్ అవుతున్నాయని చెప్పారండి? బోన్ మ్యారోలో డెవలప్ అని చెప్తున్నారు. ఇది ఎక్కడో మీరు విన్నట్టు ఉంది కదా, ఎక్కడో కాదు, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. సో ఆల్ లింఫోసైట్స్ బిగిన్ దే డెవలప్ ఇన్ ద బోన్ మ్యారో. ఎస్, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఇక ఫోర్త్ స్టేట్మెంట్, టీ సెల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఫైటింగ్ ఇల్నెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. T cells are red blood cells responsible for identifying and fighting illness and infections. కరెక్టేనా? కరెక్ట్ గా చూడాలండి. అవి టీ సెల్స్ అనేవి వైట్ బ్లడ్ సెల్స్, నాట్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఫోర్త్ ఆప్షన్ తప్పు. ఓవరాల్ గా వీడు ఏం అడిగాడండి క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ ఉన్నాయో అడిగారు. ఎన్నండి ఓవరాల్ గా? మనకి 1, 4 తప్పు. సో ఓవరాల్ గా 2 ఇన్కరెక్ట్స్ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదండి, ఇలా ఓవరాల్ గా ఒక టాపిక్ నేర్చుకొని ఆ టాపిక్ ని ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేస్తూ ముందుకెళ్తే డెఫినెట్ గా మీరు అనుకుంటున్న లక్ష్యం, అది గ్రూప్ 2 అవ్వచ్చు లేదంటే ఇంకా ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం అయితే మీకు ఉంది. మీ లక్ష్యం, మీరు సాధించబోయే లక్ష్యంలో మా పాత్ర కూడా ఉండాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు అవకాశం మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ధన్యవాదాలు.